హాయ్, వెల్కమ్ టు కాస్మిక్ న్యూమరాలజీ. నేను మీ నిశాంత్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఏ సంవత్సరంలో అయినా ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారికి కలిసి వచ్చేటువంటి ప్రొఫెషన్స్ ఏమిటి, వీరి యొక్క ఫ్రెండ్లీ నెంబర్స్ ఏమిటి, ఎనిమీ నెంబర్స్ ఏమిటి, న్యూట్రల్ నెంబర్స్ ఏమిటి, అదేవిధంగా వీరు ఎటువంటి రెమెడీస్ ఫాలో అయినట్లయితే వీరి యొక్క లైఫ్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు అనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నంబర్ 7, 16, 25 తేదీని పుట్టిన వారు నెంబర్ 7 సిరీస్ లోకి వస్తారు. వీరికి గ్రహాధిపతి కేతువు. 7 కి ఫ్రెండ్లీ నెంబర్స్ 1, 2, 3, 5, 7, న్యూట్రల్ నెంబర్స్ 6, 8, 9, ఎనిమీ నెంబర్ 4. వీరిలో కొంతమందికి మాత్రమే అదృష్టవంతులు, ఎక్కువ మందికి దురదృష్టవంతులే. వీరికి సరైన మార్గదర్శకత్వం చాలా అవసరం. తమ సొంత ఆలోచనకే విలువ ఇస్తారు, కొత్తదనం కోరుకుంటారు. ప్రయాణాలంటే వీరికి చాలా ఇష్టం. ఈ తేదీల్లో జన్మించిన వారిలో చాలా మంది చిన్న వయసులోనే ప్రేమలో పడుతూ ఉంటారు. మరికొంతమంది విచ్చలవిడి వ్యవహారాలు, అక్రమ సంబంధాలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు సంభవిస్తాయి. సంపాదించినంతా స్నేహితులకో బంధువులకో ఖర్చు చేయడం, తద్వారా ఆస్తిపాస్తులను కోల్పోవడం జరుగుతుంది. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా విదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నెంబర్ 16లో తీసుకున్నట్లయితే వీరికి రొటీన్ జీవితంలో ఇబ్బందులే ఎక్కువ. వీరు తమకు తోచిందే వేదం అనే రీతిలో ఉంటారు. ఇతరుల మాటలకు లెక్క చేయరు, స్వార్థంగా ఉంటారు. తాము చెప్పింది ఇతరులు వినాలనే మొండి పట్టుదల వీరికి ఉంటుంది. వీరిలో చాలా మందికి జీవిత భాగస్వామితో విరోధం తప్పదు. అధికారంలో ఉన్నవారికి ఆకస్మిక ఇబ్బందులు, పదవీ గండాలు జరిగే ప్రమాదాలు ఉన్నవి. వీరిలో కొంతమందికి 2 వివాహాలు జరిగే ప్రమాదం ఉన్నది. వీరిలో కొందరికి రాజయోగాలు, ఎక్కువ మందికి దురదృష్టమే వెంటాడుతుంది. టోటల్ గా వీరు తమ నైపుణ్యం, శక్తియుక్తుల ద్వారా పేరు, ధనం, ఆస్తులు సంపాదిస్తారు. మనుషుల్ని, ప్రపంచాన్ని పరిశీలించడం ద్వారా అపారమైన అనుభవాన్ని సంపాదిస్తారు. రాజకీయ, సినీ రంగాలు కలిసి వస్తాయి. సముద్ర వ్యాపారం వీరికి బాగా కలిసి వస్తుంది. వీరు వ్యసనాలకు దూరంగా ఉండలేకపోతే వీరు పొందేది వినాశనమే. వీరి పాలిట భక్తి మార్గం పెన్నిదిలా పనిచేస్తుంది. అదే వీరిని కన్నతల్లిలా కాపాడుతుంది. గొప్పగా ఆలోచించగలిగే శక్తి సామర్థ్యాలు, ఆధ్యాత్మిక భావనలు, కొందరికి తాత్వికమైన చింతనలు కూడా ఉంటాయి. వీళ్ళు ఆవేశపడకుండా వీళ్ళు వెళ్ళాలనుకున్న మార్గంలో వెళితే జనం వీళ్ళకి ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళలో కొంతమంది మానవాతీత అతీంద్రియ శక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొంతమంది కంప్లీట్ గా హేతువాదులుగాను, దేవుడి మీద నమ్మకం లేని వారుగాను, అదేవిధంగా అలౌకిక వాదులుగాను తయారయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇందులో కొంతమంది సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ ఫీల్డ్స్ కి, డైరెక్షన్ ఫీల్డ్స్ కి కూడా ఆకర్షితులవుతారు. వీళ్ళు ఏ రంగంలో ఉన్నప్పటికీ దానిని ముందుకు నడిపించగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. చిన్న వయసులో చిన్న చిన్న కష్టాలు ఉన్నప్పటికీ తర్వాత క్రమంగా అభివృద్ధి చెందుతారు. వీరికి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన నరాల బలహీనత, ఎలర్జీకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి వీరికి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ డాక్టర్స్ కూడా అర్థం కావు. అలాంటి విచిత్రమైన ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వీరికి ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం, కానీ వీళ్ళని ఇష్టపడేవారంటేనే ఇంకా ఇష్టపడతారు. వారితో లైఫ్ టైం స్నేహం చేయడానికి ఇష్టపడతారు. అలాగే నిజాయితీగా ఉంటారు. ఎదుటి వారిని కూడా నిజాయితీగా ఉండాలని కూడా కోరుకుంటారు. వీరు జూన్ 21, జూలై 20 మధ్యలో పుట్టినట్లయితే వీరు మహాజాతకులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వీరిపై వీరికి చాలా అభిమానం ఉంటుంది. వీరి అభిమానాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా విడనాడరు. ఎల్లప్పుడూ మార్పును కోరుకుంటారు. వీరు వీళ్ళ స్వయం కృషిని, తెలివితేటలను నమ్ముకుని జీవనం కొనసాగిస్తారు. కొంతమందికి ఆకస్మిక ధనప్రాప్తి కలిగే ఛాన్స్ ఉంటుంది. స్థిరాస్తులు కలిగే యోగం ఉంటుంది. వీరు సమయాన్ని చాలా ప్లాన్డ్ గా యూజ్ చేస్తారు. గంభీరమైన హృదయంతో పాటు పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. టీచర్స్ గా, ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్ గా, వాస్తు సిద్ధాంతులుగా, జ్యోతిష్యం విద్యలు అన్ని కలిసి వస్తాయి. నటులుగా, రచయితలుగా కూడా రాణిస్తారు. వీళ్ళను విమర్శిస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ తట్టుకోలేరు. ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఆరాటపడతారు, కానీ మధ్యలోనే వదిలేస్తారు. వీరికి ఫైనాన్స్ వ్యాపారం బాగా కలిసి వస్తుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్లు కూడా కలిసి వస్తాయి. వీళ్ళకి వైట్, లైట్ గ్రీన్, లైట్ ఎల్లో రంగులు కలిసి వస్తాయి. వీరికి ఆదివారం, సోమవారం కూడా చాలా బాగా కలిసి వస్తాయి. ఈ రోజుల్లో ఏ పని ప్రారంభించినా అది ముందుకు వెళుతుంది. కేతువుకు అధిష్టాన దేవత మహాగణపతి.
అందువలన వీళ్ళు ప్రతిరోజు ఓం శ్రీ మహాగణపతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించినట్లయితే జీవితంలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. తమ సొంత ఆలోచనకే విలువ ఇస్తారు, కొత్తదనం కోరుకుంటారు. ప్రయాణాలంటే వీరికి చాలా ఇష్టం. ఈ తేదీల్లో జన్మించిన వారిలో చాలా మంది చిన్న వయసులోనే ప్రేమలో పడుతూ ఉంటారు. మరికొంతమంది విచ్చలవిడి వ్యవహారాలు, అక్రమ సంబంధాలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు సంభవిస్తాయి. సంపాదించిందంతా స్నేహితులకో బంధువులకో ఖర్చు చేయడం, తద్వారా ఆస్తిపాస్తులను కోల్పోవడం జరుగుతుంది. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా విదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నెంబర్ 16లో తీసుకున్నట్లయితే వీరికి రొటీన్ జీవితంలో ఇబ్బందులే ఎక్కువ. వీరు తమకు తోచిందే వేదం అనే రీతిలో ఉంటారు. ఇతరుల మాటలకు లెక్క చేయరు, స్వార్థంగా ఉంటారు. తాము చెప్పింది ఇతరులు వినాలనే మొండి పట్టుదల వీరికి ఉంటుంది. వీరిలో చాలా మందికి జీవిత భాగస్వామితో విరోధం తప్పదు. అధికారంలో ఉన్నవారికి ఆకస్మిక ఇబ్బందులు, పదవీ గండాలు జరిగే ప్రమాదాలు ఉన్నవి. వీరిలో కొంతమందికి 2 వివాహాలు జరిగే ప్రమాదం ఉన్నది. వీరిలో కొందరికి రాజయోగాలు, ఎక్కువ మందికి దురదృష్టమే వెంటాడుతుంది. టోటల్ గా వీరు తమ నైపుణ్యం, శక్తియుక్తుల ద్వారా పేరు, ధనం, ఆస్తులు సంపాదిస్తారు. మనుషుల్ని, ప్రపంచాన్ని పరిశీలించడం ద్వారా అపారమైన అనుభవాన్ని సంపాదిస్తారు. రాజకీయ, సినీ రంగాలు కలిసి వస్తాయి. సముద్ర వ్యాపారం వీరికి బాగా కలిసి వస్తుంది. వీరు వ్యసనాలకు దూరంగా ఉండలేకపోతే వీరు పొందేది వినాశనమే. వీరి పాలిట భక్తి మార్గం పెన్నిదిలా పనిచేస్తుంది. అదే వీరిని కన్నతల్లిలా కాపాడుతుంది. గొప్పగా ఆలోచించగలిగే శక్తి సామర్థ్యాలు, ఆధ్యాత్మిక భావనలు, కొందరికి తాత్వికమైన చింతనలు కూడా ఉంటాయి. వీళ్ళు ఆవేశపడకుండా వీళ్ళు వెళ్ళాలనుకున్న మార్గంలో వెళితే జనం వీళ్ళకి ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళలో కొంతమంది మానవాతీత అతీంద్రియ శక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొంతమంది కంప్లీట్ గా హేతువాదులుగాను, దేవుడి మీద నమ్మకం లేని వారుగాను, అదేవిధంగా అలౌకిక వాదులుగాను తయారయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇందులో కొంతమంది సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ ఫీల్డ్స్ కి, డైరెక్షన్ ఫీల్డ్స్ కి కూడా ఆకర్షితులవుతారు. వీళ్ళు ఏ రంగంలో ఉన్నప్పటికీ దానిని ముందుకు నడిపించగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. చిన్న వయసులో చిన్న చిన్న కష్టాలు ఉన్నప్పటికీ తర్వాత క్రమంగా అభివృద్ధి చెందుతారు. వీరికి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన నరాల బలహీనత, ఎలర్జీకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి వీరికి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ డాక్టర్స్ కూడా అర్థం కావు. అలాంటి విచిత్రమైన ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వీరికి ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం, కానీ వీళ్ళని ఇష్టపడేవారంటేనే ఇంకా ఇష్టపడతారు. వారితో లైఫ్ టైం స్నేహం చేయడానికి ఇష్టపడతారు. అలాగే నిజాయితీగా ఉంటారు. ఎదుటి వారిని కూడా నిజాయితీగా ఉండాలని కూడా కోరుకుంటారు. వీరు జూన్ 21, జూలై 20 మధ్యలో పుట్టినట్లయితే వీరు మహాజాతకులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వీరిపై వీరికి చాలా అభిమానం ఉంటుంది. వీరి అభిమానాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా విడనాడరు. ఎల్లప్పుడూ మార్పును కోరుకుంటారు. వీళ్ళ స్వయం కృషిని, తెలివితేటలను నమ్ముకుని జీవనం కొనసాగిస్తారు. కొంతమందికి ఆకస్మిక ధనప్రాప్తి కలిగే ఛాన్స్ ఉంటుంది. స్థిరాస్తులు కలిగే యోగం ఉంటుంది. వీరు సమయాన్ని చాలా ప్లాన్డ్ గా యూజ్ చేస్తారు. గంభీరమైన హృదయంతో పాటు పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. టీచర్స్ గా, ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్ గా, వాస్తు సిద్ధాంతులుగా, జ్యోతిష్యం విద్యలు అన్ని కలిసి వస్తాయి. నటులుగా, రచయితలుగా కూడా రాణిస్తారు. వీళ్ళను విమర్శిస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ తట్టుకోలేరు. ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఆరాటపడతారు, కానీ మధ్యలోనే వదిలేస్తారు. వీరికి ఫైనాన్స్ వ్యాపారం బాగా కలిసి వస్తుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్లు కూడా కలిసి వస్తాయి. వీళ్ళకి వైట్, లైట్ గ్రీన్, లైట్ ఎల్లో రంగులు కలిసి వస్తాయి. వీరికి ఆదివారం, సోమవారం కూడా చాలా బాగా కలిసి వస్తాయి. ఈ రోజుల్లో ఏ పని ప్రారంభించినా అది ముందుకు వెళుతుంది. కేతువుకు అధిష్టాన దేవత మహాగణపతి. అందువలన వీళ్ళు ప్రతిరోజు ఓం శ్రీ మహాగణపతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించినట్లయితే జీవితంలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. రామోజీరావు, ధోని, వాజ్పేయి, రామ్ గోపాల్ వర్మ, అనుష్క, సివి రామన్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కమల్ హాసన్, రవీంద్రనాథ్ ఠాగూర్, ఆత్రేయ, జాకీ చాన్, పొట్టి శ్రీరాములు, ఎంఎస్ సుబ్బలక్ష్మి, న్యూటన్, దివ్యభారతి, ఆదిశంకరులు ఈ తేదీల్లో పుట్టి విజయం సాధించిన వారే.